శివరాం గారు, ప్రతి పుట్టినరోజుకి మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకునేవారు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అంటారు కదా. ఈ సంవత్సరం వాళ్ళు మీ దగ్గర లేరు కాబట్టి గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించాను. ఉండండి, బొట్టు పెడతాను. అదేంటి శివరాం గారు, దేవుడి దగ్గర అర్చన చేయించిన కుంకుమ బొట్టు పెడతాను అంటే కాదంటారేంటి? చూడక్ష, నువ్వు మొదటిసారి గుర్తుపెట్టుకుని పుట్టినరోజు విషెస్ చెప్పావని పొగిడినంత మాత్రాన నువ్వు నాదానివైపో. ఒక విధంగా ఈరోజు నా ఈ పరిస్థితికి కారణం నువ్వే. నీకు నా మీద ప్రేమ ఉందని తెలుసు. అది నిరూపించుకోవడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావని కూడా నాకు తెలుసు. కానీ నాకిప్పుడు కావాల్సింది నిజం. ఆ నిజాన్ని నిరూపించుకోవడానికి ఉన్న ఆఖరి గడువు కూడా ఈరోజే. అది గుర్తు పెట్టుకోలేనంత చిన్న విషయమూ కాదు, మర్చిపోయేంత సమయం లేదని నాకు తెలుసు శివరాం గారు. ఈ గడువు 2 జీవితాల సమస్య. మా అమ్మ జీవితాన్ని నిలబెట్టాలి, నా జీవితాన్ని కాపాడుకోవాలి. అది నేను మర్చిపోతానని మీరెలా అనుకున్నారు? 2 జీవితాల సమస్య కాదక్ష, 3 జీవితాల సమస్య. నిజాన్ని నిరూపిస్తే మళ్ళీ నువ్వు నేను ఒకటవుతాం, లేదా నా జీవితం కూడా ప్రశ్నార్థకం అవుతుంది. మనం ఒక్కటవ్వడమా, ఒంటరిగా మిగిలిపోవడమా అనేది నీ చేతుల్లోనే ఉంది. మీతో 7 అడుగులు నడిచింది 7 జన్మలైనా మీతోనే ఉండాలి అని. అగ్ని సాక్షిగా తాళి కట్టిన మీరే ఇప్పుడు నాకు అగ్ని పరీక్ష పెట్టారు. మీరు కట్టిన తాళి సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, కృష్ణప్రసాద్ గారు నా కన్న తండ్రి, మా అమ్మ మెళ్ళో తాళి కట్టిన భర్త. ఇది నిజం. ఈ నిజాన్ని నిరూపించడానికి గడువు తీరే చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తాను. సరే, నా మీద కోపం దేవుడి మీద ఎందుకు? కనీసం ఈ ప్రసాదమైనా తీసుకోండి. నా చెల్లెళ్ల బంగారు భవిష్యత్తు కోసం నేను హిట్లర్గా మారాల్సొచ్చింది. మరి నా నిర్ణయం నా చెల్లెళ్ల జీవితాలపై ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? మమతల కోవెల ఈ నెల 15 నుంచి ప్రారంభం. చూసారా శివరాం గారు, దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాడు. నేను 5వ తనంగా భావించే నా పాపిళ్ళలో పెట్టుకునే సింధూరం మీకు బొట్టుగా మారింది.
నిదర్శనం చాలు శివరాం గారు, మనం విడిపోము అని చెప్పడానికి. నేను ఐదోతనంగా భావించే నా పాపిళ్ళలో పెట్టుకునే సింధూరం మీకు బొట్టుగా మారింది. ఈ నిదర్శనం చాలు శివరాం గారు, మనం విడిపోము అని చెప్పడానికి. వావ్, చాలా బాగుంది డాడీ. శివరాం గారికి ఈ కలర్ చాలా బాగా నప్పుతుంది. ఈ సూట్ లో శివరాం గారు చాలా బాగుంటారు. ఇన్నాళ్ళు ఆ పల్లెటూరులో వాడిన నాసిరకం బట్టలు తీసేసి ఇలాంటి బట్టలు వేసుకుంటే మనలా ఉంటాడు. తొందరలోనే మనవాడవుతాడు. ఇవి వేసుకుంటే ఒంటి మీద బట్టలు మారుతాయి గాని మనసెలా మారుతుంది? శివరాం గారు నీ పక్కనుంటే ఖచ్చితంగా మారరు. నా పక్కనుంటే తప్పకుండా మార్చుకుంటాను. బేబీ, వాడి సంగతి నీకు తెలుసు కదా. వాడి మాటలేం పట్టించుకోకు. ఇది తీసుకెళ్ళి శివరాంకి ఇవ్వు. ఓకే డాడీ, థ్యాంక్ యూ. శివరాం గారు మీ దగ్గరికే రాబోతున్నాను, మీరే ఎదురొచ్చారు. ఏంటి, ఏమైనా పనుందా? ఏంటి శివరాం గారు, మీరెప్పుడు బొట్టు పెట్టుకోరు కదా, ఈరోజేంటి కొత్తగా? ఈరోజు నా బర్త్డే కదా. అక్షయ్ నా పేరు మీద గుడిలో పూజ చేయించిందంట. అదే ఈ బొట్టు. అబ్బో, ఆఖరి రోజు కదా, అప్పుడే కొత్త డ్రామాకి తెరదీసింది. డ్రామానా? ఆ అవసరం అక్షయ్కి ఏముంది? ఇంకా అర్థం కాలేదా శివరాం గారు? మీరు వాళ్ళకి పెట్టిన గడువు రేపటితో తీరిపోతుంది. మా డాడీ మీద పెట్టిన కేసు ఓడిపోతుంది. అందుకే తెలివిగా దేవుడి సెంటిమెంట్ వాడితే, అయ్యో నా అక్షయ్కి నేనంటే ఎంత ప్రేమ, ఏదో పరిస్థితి బాగోలేక ఇలా అయిపోయిందనుకుని శివరాం కలవకపోతాడా అని ఇలా చేసుంటుంది. వస్తే శివరాం, పోతే కొబ్బరి చిప్ప. ఎంతైనా అక్షయది తెలివే తెలివి. చూడు శివరాం, నిజమనేది నిజంగా ఉంటే ఎప్పుడో నిరూపించేవాళ్ళు. అది లేదు కాబట్టే ఇలా కష్టాలు కన్నీళ్లు అని ఏవో కథలు చెప్తూ ఉంటారు. మెడిసిన్స్ కి ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంటుందో, అక్షయ్కి ఇచ్చిన డేట్ కూడా రేపు ఎక్స్పైర్ అయిపోతుంది. ఇన్నాళ్ళు ఏమీ చేయలేంది రేపు కోర్టులో ఏదో చేస్తుందనుకోవడం పిచ్చి భ్రమే అవుతుంది. అక్షయ్ వాళ్ళు ఈ కేసులో ఎలాగో గెలవలేరు శివరాం. అందుకే ఈరోజు నీ బర్త్డే పార్టీలో నేను నీ గురించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. నిర్ణయమా? ఏంటది? తినబోతూ రుచెందుకు శివరాం? నువ్వేమైనా పరాయివాడివా? మేమే నిర్ణయం తీసుకున్నా నీకు మంచే జరుగుతుంది. ఏంటి కీర్తి అలా చూస్తావు? కోట్ శివరాంకివ్వు. శివరాం గారు, సాయంత్రం మీరు బర్త్డే పార్టీలో స్పెషల్ గా కనిపించాలని డాడీ మీకోసం ఈ కోట్ కొన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కృష్ణప్రసాద్ గారు? పార్టీ అరేంజ్ చేస్తుంది నీ గురించి శివరాం. అలాంటప్పుడు నువ్వు స్పెషల్ గా ఉండాలి కదా. అయినా ఇది మా అభిమానం శివరాం, నువ్వు కాదనకూడదు. కేవలం మీ బర్త్డే పార్టీయే కాదు, చాలా స్పెషల్ కూడా. కాదనుకోండి శివరాం గారు. థ్యాంక్ యూ సో మచ్. శివరాం గారికి ఈ రోజుకి నేనంటే ఇష్టమే, కానీ నేను తనని మోసం చేశాను అన్న అనుమానాన్ని కీర్తి బలంగా పెంచింది.
అందుకే ఆయన నిజం నిరూపించుకోమన్నారు. కానీ కానీ వాళ్ళ అవకాశాన్ని మనకి లేకుండా చేశారు. తను వాళ్ళ మాయలో ఉన్నారే తప్ప నన్నింకా వెలివేయలేదమ్మా. అమ్మా, ఎందుకమ్మా ఈ కన్నీళ్ళు? ఈ ప్రపంచంలో బాధని సంతోషాన్ని సమానంగా చూసేవి కన్నీళ్ళొక్కటే అక్షయ. రెండింటికి అవే వస్తాయి. ఈ రోజుతో మన బాధ వదిలిపోతుందని వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. కానీ ఈ రోజుతో నీ జీవితం ఏవైపోతుందోనని నాకు బాధగా ఉంది. ఏమవుతుందమ్మా? న్యాయం మన వైపు ఉన్నప్పుడు అన్యాయం ఎలా జరుగుతుంది? అన్యాయమే జరుగుతుందక్క. మీరు మంచిగా ఉన్నంత మాత్రాన అందరూ మంచిగా ఉండరు కదా. ఏంటి సాగర్ నువ్వు అంటున్నది? ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు, కానీ ఏదో జరగబోతుందనే భయం నాలో ఉంది. వరలక్ష్మి, కీర్తి మా గురించి ఏమన్నా అన్నారా సాగర్? లేదు పెద్దమ్మా, ఈరోజు పార్టీ పెట్టడం వెనక ఏదో పెద్ద ప్లానే ఉంది. సాయంత్రం పార్టీలో శివరాం గారి గురించి ఒక డెసిషన్ అనౌన్స్ చేస్తానని డాడీ చెప్తున్నారు. శివరాం గారి గురించి నాన్నేం చెప్తారు? ఇంకా అర్థం కాలేదాకా? కీర్తి శివరాం గారిని కోరుకుంటుంది. వాళ్ళిద్దరినీ కలపాలని వాళ్ళు చూస్తున్నారు. నువ్వు ఓడిపోతావనే నిర్ణయానికి వాళ్ళు వచ్చేశారు. కీర్తితో పెళ్లి చేస్తామని చెప్తారేమో. వాళ్ళు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? శివరాం గారు కూడా ఒప్పుకోవాలి కదా. పిచ్చిదాన్లా మాట్లాడుకు అక్షయ. ఈ క్షణానికి కూడా శివరాం నిన్ను నమ్మడం లేదు, నిజాన్ని నమ్ముతాను అంటున్నాడు. ఇంకా అర్థం కాలేదా? నిజం నిరూపించుకునే అవకాశం మనకి లేదు. అవునక్క, పెద్దమ్మ చెప్పింది నిజమే. శివరాం గారు కూడా కాదనరనే నమ్మకం నాకు ఉంది. నువ్వేం చేస్తావో తెలీదు. ఎలాగైనా ఆధారాలు సంపాదించు. నీకు అన్యాయం జరగకూడదు. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండి మాట్లాడితే వాళ్ళకి డౌట్ వస్తుందేమో. నేను వెళ్తాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? పదక్షయ, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సాగర్ చెప్పింది విన్నా కూడా ఎందుకు అక్షయ ఇక్కడ? ఎంతవరకు పడ్డ అవమానాలు చాలు. సాయంత్రం అందరి ముందు అవమానపడి వెళ్ళనక్కర్లేదు. వెళ్ళడం అంటూ తప్పదని తెలిసాక ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. అమ్మా, ఏదో ఒక రోజున చనిపోతావని అందరికీ తెలిసినా చివరి నిమిషం వరకు బతకాలన్న ఆశతోనే బతుకుతారు. చనిపోతారని తెలిసాక ఎంత తొందరగా చనిపోతే అంత మంచిదని అందరూ అనుకుంటారు. ఇప్పుడు మనది కూడా అదే పరిస్థితి. లేదమ్మా, మనం ఉనికి కోసం పోరాడుతున్నాం. నిరూపించుకోవడానికి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది. ఓడిపోతామని తెలిసినా విజయం కోసం చివరి నిమిషం వరకు పోరాడాలి. తుఫాను పోయాకే ప్రశాంతత వస్తుందమ్మా. ప్రస్తుతం మనం ఆ పరిస్థితుల్లోనే ఉన్నాం. మన భారం ఆ దైవం మీద వేశాం కదమ్మా. చివరి నిమిషం వరకు చూద్దాం. ఏమో, ఆ దైవం ఏ క్షణాన్న ఏ రూపంలో అనుగ్రహిస్తుందో ఎవరికి తెలుసు? తుది గడువు ఈరోజే సిద్ధాంతి గారు. తెల్లవాడితే కోర్టులో సాక్ష్యం చూపించాలి, లేదా ఓటమిని ఒప్పుకొని తలదించుకుని వెళ్ళిపోవాలి. పరమేశ్వర, తప్పు నేను చేస్తే శిక్ష అక్షయకు విధించకు. నిజాన్ని నిరూపించే ఆధారం నీ అధీనంలో ఉందని నాకు తెలుసు. దాన్ని ఎలా కనిపెట్టాలో మార్గం నువ్వే చూపించు. ఇక్కడే నీ సన్నిధిలోనే కృష్ణప్రసాద్ జానకిలకి హోమం చేయించాను.
మీరు తప్ప ఇంకెవరూ వద్దు అని కృష్ణప్రసాద్ అంటే ఎందుకో ఊహించలేకపోయాను. ఆ భూతనాథుడు సన్నిధిలోనే సాక్ష్యాలను బూడిద చేస్తున్నాడు అంటే ఎలా భరించాలి? హరా అని ఆర్తితో పిలిస్తే పలుకుతావు కదా స్వామి. ఇక్కడ నీ బిడ్డ అన్యాయం అయిపోతోంది. అమ్మ కోసం అక్షయ్ చేసే ప్రయత్నం వృధా అయిపోతోంది. సాక్షిభూతంగా మారి నిజాన్ని నిరూపించుకునే మార్గాన్ని నువ్వే చూపించు స్వామి, నువ్వే చూపించు స్వామి. పరమేశ్వర, నువ్వున్నావని నిరూపించుకున్నావు. కృష్ణప్రసాద్ అందరి కళ్ళు కప్పగలిగాడు, కానీ ముక్కంటి మూడో నేత్రాన్ని మూయలేకపోయాడు. అవకాశాన్ని చూపించావు. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. నమస్కారం సిద్ధాంత్ గారు. నమస్కారం. మీరు ఈ గుడి సూపర్వైజర్ కదా? అవునండి. ఈ సీసీ కెమెరాలు రికార్డ్ అవుతాయా? అవుతాయి సిద్ధాంత్ గారు. ఈ ఫుటేజ్ ఎంతకాలం ఉంచుతారు? 6 నెలలకు ఒకసారి డిలీట్ చేస్తాం. ఎందుకు సిద్ధాంత్ గారు? కిందటి నెలలో ఒక హోమం చేయించాను కదా, అది రికార్డ్ అయి ఉంటుందా? ఖచ్చితంగా అవుతుంది సిద్ధాంత్ గారు. ఒకసారి ఆ ఫుటేజ్ నాకు చూపించగలుగుతారా? అయ్యో, మీరు అడగడం నేను కాదనడుగునా? రండి. నమస్కారం కృష్ణప్రసాద్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అది సరే, సడన్ గా పార్టీ ఏంటి? మార్నింగే ఫోన్ చేసి చెప్పారు తప్పకుండా రావాలని. లోపలికి పదండి, మీకే తెలుస్తుంది. విన్నావాక? వచ్చిన వాళ్ళందరికీ ముఖ్యమైన విషయం అని చెప్తున్నారు డాడీ. బాగా కావాల్సిన వాళ్ళని మాత్రమే పిలిచారు. అది శివరాం కీర్తిల పెళ్లి విషయం అయితే ఏం చేద్దాం? తండ్రి ఒక కూతురు మెళ్ళో తాళి తెంచేసి ఇంకో కూతురు మెళ్ళో కట్టిస్తానంటే ఏం చేయమంటావు బాబు? అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఆపలేమా? ఆపాలంటే సాక్ష్యం కావాలి సాగర్. ఆ సాక్ష్యం దొరికే వరకు మా కన్నీళ్లకి విలువ ఉండదు. మన మాట వినేవాళ్లు ఉండరు. సాగర్, ఈ రోజు నుండి రేపు పోయే వాళ్ళతో నీకేంట్రా మాటలు? పార్టీకి టైం అవుతుంది. కీర్తి ఎక్కడుందో చూడు. వెళ్ళు. కీర్తి, ఎంత బాగున్నావే! అప్పుడే నీకు పెళ్లి కల వచ్చేసింది. నిన్నిలా శివరాం గారు చూస్తే
వెంటనే ఐ లవ్ యూ కీర్తి అని ఫీదా అయిపోయినా ఆశ్చర్యం లేదు. కీర్తి, పార్టీకి టైం అవుతుంది. మమ్మీ నేను రమ్మంటుంది. వస్తున్నానులే, నువ్వు పద. నేనిలా రెడీ అయ్యాక ఫస్ట్ నన్ను శివరాం గారే చూడాలి. కృష్ణప్రసాద్ గారు నా కన్న తండ్రి, మా అమ్మ మెళ్ళో తాళి కట్టిన భర్త. ఇది నిజం. ఇన్నాళ్ళు ఏమీ చేయలేంది రేపు కోర్టులో ఏదో చేస్తుందనుకోవడం పిచ్చి భ్రమే అవుతుంది. ఈ నిజాన్ని నిరూపించడానికి గడువు తీరే చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తాను. అక్షయ్ వాళ్ళు ఈ కేసులో ఎలాగో గెలవలేరు శివరాం. అందుకే ఈరోజు నీ బర్త్డే పార్టీలో నేను నీ గురించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. శివరాం గారు,